సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు మీరు అలా చెప్పేస్తారు. పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్ ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాధా ఎస్ చిరంజీవి గారు రాధా అది అదే అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాధా వాళ్ళ రిలేషన్ ఏంటి అదనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒకచోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగ ఆర్టిస్టులు కన్నా కూర్చొని మాట్లాడితే ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజుల్లో ఉండేవి, అలా వచ్చేసేది. ఓకే, ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది, మాట్లాడుకోవడం అనేది, అసలు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్. ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం, ఇదేంటి అదేంటి. ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు, అక్కడికి వెళ్తేనే పుణ్యమా? శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు శక్తిపీఠం కాదా? అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరుగు బాబో జరుగు అని ఇసురు కొట్టేస్తుంటే ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి సెకండ్స్లో దీనివల్ల వచ్చేది ఏంటి రానిది ఏంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్ని కళ్ళకి చూసి మన అయ్యప్ప స్వామి దర్శనం వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకొని పేల్ కొట్టు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా? అది మీ వల్ల వస్తుందండి. బికాజ్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా. ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం, మూర్తి గారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి, అయ్యప్పలను ఎందుకు కొడతారు అని అంటాను. నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను, మీరు లైవ్ చూపిస్తే. అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వలన చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ఆడే విషయాలన్నీ తెలుస్తున్నాయి, నమ్మలేని ఈ వ్యక్తి కనుక ఇంత బ్యాక్ డ్రాప్లో ఈ డబ్బులు ఇచ్చి మనల్ని తీసుకొచ్చి బలి పశువులకు వాడుతున్నాడు అనే విషయం ఈరోజు జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. నేను వెళ్ళి నర్సంపేట వెళ్తున్నాను, ఒక 20 మంది రండి, ఫుల్ గడావుడి చేసిండంటే ఏంటి, ఎందుకు గడావుడి చేసి నువ్వేమి ఇస్తున్నావు చెప్పు అంటారు. ఇప్పుడు ఊరికే పాత రోజుల్లాగా జై 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 అనే మనుషులు ఎవరు లేరు. నువ్వు ఏదైనా ఇస్తావా, అప్పుడు ఓకే మేము చూస్తాం, 5 ఉన్నారా 6 ఉన్నావా 10 మంది ఉన్నావా ఇంత అవుద్దాయి చెప్పడికి. ఈ కల్చర్ అనేది మంచిదే, ఎందుకంటే ఎవరి మట్టిగా వాళ్ళు ఏదో అయిపోదామంటే అయ్యేది కాదు కదా. ఎన్ని సినిమాలు ఉండే చేతిలో ఏం రిలీజ్కి రెడీగా ఉంది? రిలీజ్కి పండగకు ఉన్నాయి సార్ 2. సంక్రాంతికి నా ఫ్యామిలీ స్టార్ ఒకటి ఉంది, అండ్ నాగార్జున గారి సినిమా నాసామిరంగ, ఈ 2 పండగకు ఉన్నాయి. ఓకే. అండ్ మారుతి ప్రభాస్ గారిది. అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్తో చేయటమా, అంతేనా? అంతే, మిర్చి తర్వాత మళ్ళీ చేయలేదు, ఏ సినిమాలో కనిపించాల ప్రభాస్ తోటి మీరు. సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత 8 ఇయర్స్ 9 ఇయర్స్. సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఈ షూట్లోనైనా కలవటం ప్రభాస్ని? లేదండి, ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ ఎప్పుడు. ఓకే, 4-5 ఇయర్స్. సో ఈ మధ్య ఆయన మోకాలకు ఆపరేషన్ జరిగింది, సర్జరీకి. బాగుందా ఇప్పుడు? బాగున్నారు ఆయన ప్రభాస్ గారు? మీరు కూడా వెళ్ళొచ్చారుగా. అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారి కోసమే ఆయన ఉండలేకపోయారా? చూడకుండా ఉండలేకపోయారా? ఎందుకని అట్లా? మేము ఉండాలి కదా పక్కన. మీరు ఒక్కరే వెళ్ళారా ఇంకెవరైనా? చాలా మంది. ఓకే, ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా? ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు? అంటే ఉంటుంది, టీం ఉంటుంది, ఫ్రెండ్స్ స్టాఫ్ అందరూ ఒకటే. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసేసారు? అది ఇంకేం లేదు, ప్లానింగ్లో ఉన్నాయి.